1965 భారత్ పాక్ మధ్య రెండవసారి యుద్ధం సమయంలో భారత్ దగ్గర మందుగుండ సామాగ్రి అయిపోయింది. నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రజలను విరాళాలు ఇవ్వమని దేశ ప్రజలను అభ్యర్థించాడు. పిదప ఒకరోజు ఛాంబర్లోనికి గుమస్తా వచ్చి, మీకోసం ఒక దక్షిణాది నటి సావిత్రి గారు వేచి ఉన్నారని చెప్పాడు. ఆయన ఆలోచిస్తూ, సరే లోపలికి పంపండి అన్నారు. 5 నిమిషాల తరువాత 28 సంవత్సరాల వయసున్న యువతి ఒంటి నిండా నగలతో దగదగలాడుతుండగా ప్రధాని గారికి నమస్కారం చేస్తూ లోనికి ప్రవేశించింది. శాస్త్రి గారితో తను ఎవరో పరిచయం చేసుకుంది. ఆయన అభినందన పూర్వకంగా నవ్వారు. తను ధరించిన ఆభరణాలన్నిటినీ తీసి శాస్త్రి గారి టేబుల్ మీద పెడుతూ తను వచ్చిన పని చెబుతూ, ఇవన్నీ ప్రధాని నిధికి నా వంతు చిన్న సహాయం అని అన్నది. తాళిబొట్టు తప్ప అన్నీ నిలువుదోపిడీ ఇచ్చిన ఆమె వంక ఆశ్చర్యపోయి చూస్తుండిపోయారు ప్రధాని గారు. తరువాత తేరుకొని ఆనందం నిండిన కళ్ళతో, భేటీ, నువ్వు మహనీయురాలువమ్మా, నీ దేశభక్తికి అభినందనలు అంటూ ఆమెతో కరాచరణం చేసి గౌరవంగా గుమ్మం వద్దకు వచ్చి సాగనంపారట ఆమెను.